ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 8 అక్టోబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, బుద్ధిని స్వచ్ఛంగా చేసుకోవాలి అనుకుంటే ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండండి. స్మృతి ద్వారానే ఆత్మ స్వచ్ఛమవుతూ పోతుంది. ప్రశ్న: వర్తమాన సమయంలో మనుషులు తమ సమయాన్ని, ధనాన్ని ఏ విధంగా వ్యర్థం చేస్తున్నారు? జవాబు: ఎవరైనా శరీరం వదిలినప్పుడు వారి కొరకు ఎంతో ధనము మొదలైన వాటిని ఖర్చు చేస్తూ ఉన్నారు. శరీరంను వదిలి వెళ్ళిన తర్వాత శరీరానికి ఏ విలువ లేదు కదా, కావున దాని కొరకు ఏం చేసినా సమయాన్ని, ధనాన్ని వ్యర్థం చేసినట్లే. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చుని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇతడు కూడా అలాగే చెప్తున్నాడు కదా. అయితే చెప్పేది బాబానా లేక దాదానా? ఆత్మీక తండ్రి పిల్లలైన మీకు భూత భవిష్యత్ వర్తమానాల జ్ఞానం వినిపిస్తున్నారని దాదా కూడా చెప్తారు. వాస్తవానికి సత్యుగం నుండి త్రేతాయుగం అంతిమం వరకు ఏం జరిగిందో అదే ముఖ్యమైనది. ద్వాపర కలియుగాల్లో ఎవరెవరు ఎప్పుడు వచ్చారో, ఏం జరిగిందో వారి చరిత్ర, భూగోళం అయితే చాలా ఉంది. సత్య త్రేతాయుగాల గురించి ఏ చరిత్ర లేదు, భూగోళం లేదు. ఇతరుల చరిత్ర, భూగోళాలన్నీ ఉన్నాయి. పోతే దేవీ దేవతలను లక్షల సంవత్సరాలు వెనక్కు తీసుకెళ్లారు. దీనిని అనంతమైన బుద్ధిహీనత అని అంటారు. మీరు కూడా అలాగే బేహద్ బుద్ధిహీనతలో ఉండేవారు. ఇప్పుడు కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటున్నారు. కొందరు ఇప్పుడు కూడా అర్థం చేసుకోవటం లేదు. అర్థం చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. తండ్రి ఆబు మహిమ గురించి అర్థం చేయించారు. దీనిపై మీరు ఆలోచించాలి, గమనం ఉంచాలి. ఇప్పుడు మేమెక్కడ కూర్చుని ఉన్నామని మీ బుద్ధిలోకి రావాలి. మీ జ్ఞాపక చిహ్నమైన దిల్వాడా మందిరం ఎప్పుడు తయారైంది? ఎన్ని సంవత్సరాల తర్వాత తయారైంది? 1250 సంవత్సరాలని అంటారు. ఎన్ని సంవత్సరాలు జరిగిపోయాయి? 3750 సంవత్సరాలు జరిగిపోయాయి అనగా వారి కూడా ఇప్పటి మీ స్మృతి చిహ్నం, వైకుంఠపు స్మృతి చిహ్నాలను తయారు చేశారు. మందిరాలు కట్టించినప్పుడు ఒకరికంటే ఒకరు బాగా కట్టాలని పోటీ ఉంటుంది కదా. ఇప్పుడు అలా కట్టించేందుకు ధనం కూడా లేదు. ఒకప్పుడు చాలా ధనం ఉండేది. అందుకే సోమనాథ మందిరాన్ని చాలా పెద్దదిగా కట్టించారు. ఇప్పుడింత పెద్దది కట్టలేరు. ఆగ్రా మొదలైన చోట్ల కట్టిస్తూ ఉంటారు. కానీ అవన్నీ వ్యర్థమైనవి, పనికిరానివి. ఎందుకంటే మానవులంతా అంధకారంలో ఉన్నారు కదా. తయారయ్యే సమయానికి వినాశనం కూడా వచ్చేస్తుంది. ఈ విషయాలు ఎవరికీ తెలియదు. పడగొడుతూ కట్టిస్తూ ఉంటారు. ధనము ఉచితంగా వస్తూ ఉంటుంది. సమయము, ధనము, శక్తి అన్నీ వ్యర్థమవుతూ ఉన్నాయి. ఎవరైనా మరణిస్తే ఎంతో సమయాన్ని పోగొట్టుకుంటారు. మనం వ్యర్థం చేయం. ఆత్మేమో వెళ్ళిపోయింది. మిగిలిన శవానికి విలువ ఏముంది? సర్పము కుబసము విడుస్తుంది. దానికేమైనా విలువ ఉందా? ఏ విలువ లేదు. భక్తి మార్గంలో శరీరానికి విలువ ఉంది. జడ చిత్రాలను ఎంతగానో పూజిస్తారు. కానీ వారు ఎప్పుడు వచ్చారో, ఎలా వచ్చారో దానిని గురించి వారికేమీ తెలియదు. దీనిని భూత పూజ అని అంటారు. పంచతత్వాలను పూజిస్తారు. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గంలో రాజ్యమేలుతూ ఉండేవారు. 150 సంవత్సరాల ఆయుష్ పూర్తవుతూనే శరీరం వదిలేవారు. శరీరం దేనికి పనికిరాదు. అక్కడ దానికేం విలువ ఉంటుంది? ఆత్మ వెళ్ళిపోతుంది. చండాలునికి ఇస్తారు. పద్ధతి, ఆచారాలు అనుసరించి దహనం చేస్తారు. వారి మట్టిని విమానాల్లో పేరు ప్రతిష్టల కొరకు తీసుకెళ్తారు. అక్కడ ఇదంతా ఏమీ ఉండదు. ఇక్కడ ఏమేమో చేస్తారు. బ్రాహ్మణులకు తినిపించటం మొదలైనవి చేస్తారు. అక్కడ అటువంటిదేమీ ఉండదు. శరీరం దేనికి పనికిరాదు. శరీరాన్ని కాల్చేస్తారు. వారి చిత్రాలు మాత్రం ఉంటాయి. అయినా వారి ఖచ్చితమైన చిత్రాలు లభించవు.
ఈ మందిరాలలోని ఆదిదేవుని రాతి విగ్రహం ఖచ్చితమైనది కాదు. పూజలు మొదలైనప్పుడు ఈ రాతి బొమ్మలు తయారు చేశారు. అసలైన రూపం కాలిపోయి ఎప్పుడో సమాప్తమైపోయింది కదా. ఆ తర్వాత భక్తి మార్గంలో ఈ రాతి విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విషయాలపై కూడా ఆలోచనలు నడుస్తాయి కదా. ఆబు మహిమను చాలా మంచి రీతిగా విశదీకరించి రుజువు చేయాలి. మీరు కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఇచ్చటనే ఆ తండ్రి మొత్తం విశ్వంనంతా నరకం నుండి స్వర్గంగా తయారు చేస్తున్నారు. కనుక ఇదే అన్నిటికంటే ఉన్నతమైన తీర్థస్థానం. ఇప్పుడు ఇంకా అంత భావన లేదు. కేవలం శివుని యందు మాత్రమే భావన ఉంది. ఎక్కడికి వెళ్ళినా శివుని మందిరం తప్పకుండా ఉంటుంది. అమర్నాథ్లో కూడా శివుని చిత్రం ఉంది. శంకరుడు పార్వతికి కథ వినిపించారని చెప్తారు. అక్కడ కథల మాటే ఉండదు. మానవులకు కొంచెం కూడా జ్ఞానం లేదు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇంతకు ముందేమైనా తెలుసా? ఇప్పుడు బాబా ఆబూని ఎంతో మహిమ చేస్తున్నారు. అన్ని తీర్థస్థానాల్లో ఇది గొప్పది. బాబా దీనిని గురించి చాలా అర్థం చేయిస్తారు. కానీ అనన్య పిల్లల బుద్ధిలో కూర్చోవాలి. ఇప్పుడు ఇంకా చాలా దేహాభిమానంలో ఉన్నారు. జ్ఞానం ఇంకా చాలా ఎక్కువగా కావాలి. చాలా విశుద్ధం అవ్వాలి. ఇప్పుడు కొంతమందికి కష్టం మీద యోగం కుదురుతూ ఉంది. యోగంతో పాటు జ్ఞానం కూడా కావాలి. కేవలం యోగంలోనే ఉండమని కాదు, యోగం చేసేందుకు జ్ఞానం తప్పకుండా అవసరం. ఢిల్లీలో జ్ఞాన విజ్ఞాన భవనం అని పేరు పెట్టారు. కానీ దాని అర్థమేమిటో తెలియదు. ఇది అర్థమేమీ చేసుకోరు. జ్ఞాన విజ్ఞానాలు ఒక సెకండ్ విషయమే. శాంతిధామం, సుఖధామం. కానీ మానవులకు ఏమాత్రము బుద్ధి లేదు. వారికి అర్థమే తెలియదు. చిన్మయానంద మొదలైన గొప్ప గొప్ప సన్యాసులు ఉన్నారు. గీతను వినిపిస్తారు. వారికి ఎంతోమంది శిష్యులున్నారు. కానీ అందరికంటే గొప్ప జగద్గురు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి, టీచర్ కంటే గురువు గొప్పవారు. స్త్రీ రెండో పతిని ఎలా వివాహమాడదో అలాగే మరో గురువును కూడా ఆశ్రయించరాదు. ఒక్క గురువును ఆశ్రయించారు. వారే సద్గతిని కలుగచేయాలి. ఇంకా ఇతర గురువులు ఎందుకు? బేహద్ తండ్రి ఒక్కరే సద్గురు, సర్వులకు సద్గతిని ఇచ్చేవారు. కానీ ఈ విషయాలు ఏమాత్రమూ అర్థం చేసుకొని వారు చాలామంది ఉన్నారు. రాజధాని స్థాపనవుతూ ఉందని తండ్రి అర్థం చేయించారు. కావున నెంబర్ వార్గా ఉంటారు కదా. కొంతమంది కొద్దిగా కూడా అర్థం చేసుకోలేరు. డ్రామాలో వారి పాత్ర అలా ఉంది. టీచర్ అయితే అర్థం చేసుకోగలరు. ఏ శరీరం ద్వారా అర్థం చేయిస్తున్నారో వారికి కూడా తెలిసిపోతుంది. ఇది బెల్లంకు తెలుసు, బెల్లపు సంచికి తెలుసు. శివబాబాను బెల్లము అని అంటారు. శివబాబా అందరి స్థితి ఎలా ఉందో బాగా తెలుసు. ఎవరు ఎలా చదువుతున్నారో, ఎంత సేవ చేస్తున్నారో, బాబా సేవలో జీవితం అంతా సఫలం చేసుకుంటున్నారో వారి వారి చదువు ద్వారా అర్థం చేసుకోగలరు. ఈ బ్రహ్మ ఇల్లు వాకిలి వదిలేశారు కనుక లక్ష్మీనారాయణలు అవుతారని అనుకోరాదు. శ్రమ చేస్తున్నారు కదా. ఈ జ్ఞానం చాలా ఉన్నతమైనది. ఎవరైనా తండ్రి ఆజ్ఞను మీరితే ఒక్కసారిగా రాతిబుద్ధి కలవారిగా అయిపోతారు. ఇది ఇంద్రసభ అని బాబా అర్థం చేయించారు. శివబాబా జ్ఞాన వర్షం కురిపిస్తారు. వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తే రాతిబుద్ధి కలవారిగా మారిపోతారని శాస్త్రాల్లో రాసి ఉన్నారు. మీ వెంట ఎవరినైనా సంభాళించి తీసుకుని రండి అని బాబా అందరికీ రాస్తూ ఉంటారు. అలాగని ఎవరినంటే వారిని అపవిత్రులను, వికారులను తీసుకురాకూడదు. అలా తీసుకువచ్చే బ్రాహ్మణిపై దోషం ఏర్పడుతుంది. అటువంటి వారిని ఎవరిని తీసుకురాకూడదు. ఇది చాలా గొప్ప బాధ్యత. తండ్రి అత్యంత ఉన్నతమైన వారు. మీకు విశ్వ చక్రవర్తి పదవి ఇస్తారు కనుక అటువంటి వారిని ఎంత గౌరవించాలి. చాలామందికి బంధుమిత్రులు మొదలైన వారు గుర్తుకొస్తూ ఉంటారు. తండ్రి స్మృతి ఉండనే ఉండదు. లోపలే గుటకలు మింగుతూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది అసురి ప్రపంచం. ఇప్పుడు దైవీ ప్రపంచం తయారవుతుంది. ఇది మన లక్ష్యం.
ఈ లక్ష్మీనారాయణుల వలె తయారవ్వాలి. ఏ చిత్రాలున్నాయో వారందరి జీవిత చరిత్రలు మీకు తెలుసు. మనుషులకు అర్థం చేయించేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. కొంతమంది కొంచెం బుద్ధివంతులని, మరికొంతమందికి ఏమాత్రం అర్థం అవటం లేదని మీరు కూడా అర్థం చేసుకొని ఉంటారు. ఎవరెంత జ్ఞానం తీసుకుంటారో దాని అనుసారమే సేవ చేస్తున్నారు. గీతా భగవంతుని గురించిన విషయమే ముఖ్యమైనది. సూర్యవంశ దేవీ దేవతల శాస్త్రం గీత ఒక్కటే, వేరే ఏదీ లేదు. బ్రాహ్మణులకు కూడా వేరే శాస్త్రం ఏది లేదు. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ జ్ఞాన మార్గంలో నడుస్తూ నడుస్తూ వికారాల వశమైతే జ్ఞానము బుద్ధి నుండి వెళ్ళిపోతుంది. చాలా మంచి మంచి పిల్లలు వికారాలకు వశమై రాతి బుద్ధి గలవారిగా అయిపోయారు. ఇందులో మంచి తెలివి కావాలి. తండ్రి తెలిపిన జ్ఞానంను నెమరవేస్తూ ఉండాలి. ఇక్కడ మీకు చాలా సులభం. ఎలాంటి చిక్కు, పనులు, అలచడులు మొదలైనవేవీ లేవు. బాహ్యంలో ఉండటం వలన వ్యాపారాదులు చింత ఎంతో ఉంటుంది. మాయ చాలా తుఫాన్లు తీసుకొస్తుంది. ఇక్కడ ఏ చిక్కు పని లేదు. ఏకాంతంలో ఉంటారు. తండ్రి ఏమో పిల్లలతో పురుషార్థం చేయిస్తూ ఉంటారు. ఈ బాబా అంటే బ్రహ్మ బాబా కూడా పురుషార్థియే. పురుషార్థం చేయించేవారైతే తండ్రి శివ్ బాబా. ఇందులో విచార సాగర మందనం చేయవలసి వస్తుంది. ఇక్కడ తండ్రి తన పిల్లల జతలో కూర్చొని ఉన్నారు. సంపూర్ణ సహకారం ఇచ్చేవారినే సేవాదారులు అని అంటారు. ఆటంకపరచువారు చాలా నష్టం కలుగజేస్తారు, ఇంకా డిస్సర్వీస్ చేస్తారు, విఘ్నాలు కలిగిస్తారు. మహారాజు మహారాణులుగా తయారైతే వారికి దాసదాసీలు కూడా కావాలని మీకు తెలుసు. దాసదాసీలు కూడా ఇక్కడి నుండే వస్తారు. ఆధారమంతా చదువు పైన ఉంది. ఈ శరీరాన్ని కూడా సంతోషంగా వదలాలి, దుఃఖంతో కాదు. పురుషార్థం కొరకు సమయం లభించింది కదా. జ్ఞానమేమో ఒక్క క్షణందే శివబాబా నుండి వారసత్వం లభిస్తుందని బుద్ధిలో ఉంది. ప్రజలు చాలామంది తయారవ్వాలి. మన సూర్యవంశ చంద్రవంశ రాజధానులు ఇక్కడ స్థాపన అవుతూ ఉన్నాయి. తండ్రి వారిగా అయి గ్లాని చేస్తే తలపైకి చాలా బరువు ఎక్కుతుంది. ఒక్కసారిగా పాతాళానికి పోయినట్లు అవుతుంది. బాబా అర్థం చేయిస్తున్నారు. ఇచ్చట కూర్చుని ఎవరు పూజలు చేయించుకుంటారో, ఇక్కడ కూర్చుని ఎవరు పూజలు చేయించుకుంటారో వారు పూజలుగా ఎలా అవుతారు? సర్వుల సద్గతి దాత కళ్యాణం చేయవారు ఒక్క తండ్రి మాత్రమే. మనుషులకు శాంతి అర్థం కూడా తెలియదు. హఠయోగం ద్వారా ప్రాణాయామము మొదలైనవి చేయుటే శాంతి అని భావిస్తారు. అందులో కూడా చాలా శ్రమ కలుగుతుంది. కొంతమందికి మెదడు చెడిపోతుంది. ఏ ప్రాప్తి కూడా ఉండదు. అది అల్పకాల్పు శాంతి. అల్పకాలిక సుఖంను కాకిరెట్టకు సమానమని అంటారు. అలాగే ఈ శాంతి కూడా కాకిరెట్ట సమానమైనది. అది అల్పకాలం మాత్రమే ఉంటుంది. తండ్రి 21 జన్మలకు మీకు సుఖశాంతులు రెండింటినీ ఇస్తారు. కొంతమంది చివరి కొరకు శాంతిధామంలోనే ఉంటారు. ఎవరి పాత్ర చివరిలో ఉందో వారు ఎక్కువ సుఖంను చూడలేరు. అక్కడ కూడా నెంబర్ వారుగా పదవులు ఉంటాయి కదా. భలే దాసదాసీలుగా ఉంటారు. కానీ కృష్ణుణ్ణి చూచేందుకు లోపలికి కూడా వెళ్ళలేరు. అందరికీ వేరు వేరు భవనాలు ఉంటాయి కదా. చూసేందుకు ప్రత్యక్షమైన సమయం ఉంటుంది. పోపు వస్తే వారిని చూచేందుకు ఎంతోమంది వెళ్ళారో చూడండి. ఇటువంటి వారు చాలామంది వస్తారు. వారికి చాలా ప్రభావం ఉంటుంది. వారిని దర్శించుకునేందుకు లక్షల మంది వెళ్తారు. ఇక్కడ శివబాబా దర్శనం ఎలా అవుతుంది? ఇది అర్థం చేసుకునే విషయం. ఆబు అతి ఉత్తమైన తీర్థస్థానమని ప్రపంచానికి ఎలా తెలియాలి? దిల్వాడా వంటి మందిరాలు దగ్గరలో ఇంకా ఉంటే వెళ్ళి చూడాలి. అవి ఎలా తయారై ఉన్నాయో చూడాలి. వారికి జ్ఞానం తెలిపే అవసరం కూడా ఉండదు. ఎందుకంటే వారు మళ్ళీ మీకు జ్ఞానం ఇవ్వటం ప్రారంభిస్తారు. ఇవి చేయండి, అవి చేయండి అని సలహా ఇస్తారు కదా. మిమ్మల్ని చదివించేదెవరో వారికి తెలియదు. ఒక్కొక్కరికి అర్థం చేయించేందుకు శ్రమ కలుగుతుంది. దానిపై కథలు కూడా ఉన్నాయి. నానా పులి అని అంటాడు. మీరు కూడా మృత్యు వినాశనం రానే వస్తుంది
అని చెప్తారు. కానీ వారు నమ్మరు. ఇంకా 40,000 సంవత్సరాలు ఉందని అంటారు. మృత్యు ఎక్కడొస్తుంది అని అంటారు. కానీ మృత్యు తప్పకుండా వస్తుంది. అందరినీ తీసుకెళ్తుంది. అక్కడ ఎలాంటి మురికి ఉండదు. ఇక్కడ ఆవులకు అక్కడి ఆవులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కృష్ణుడు ఆవులను మేపడు. కృష్ణుడు వద్దకు పాలు హెలికాప్టర్లో వస్తూ ఉండవచ్చు. ఈ మురికి ఎక్కడో దూరంగా ఉంటుంది. ఇంటి వెనుక ముందు మురికి ఉండనే ఉండదు. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. దాని కొరకు ఇప్పుడు పూర్తిగా పురుషార్థం చేయాలి. ఎంతో మంచి మంచి పిల్లలు సేవా కేంద్రాల నుండి వస్తారు. బాబా చూసి ఎంతో సంతోషిస్తారు. నెంబర్ వార్ పురుషార్థానుసారం పుష్పాలు వెలువడతాయి. పుష్పాలుగా ఉన్నవారు స్వయాన్ని కూడా పుష్పాలుగా భావిస్తారు. ఢిల్లీలో కూడా పిల్లలు రాత్రింబవళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు. జ్ఞానం కూడా ఎంతో ఉన్నతమైనది. ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు ఎంతో శ్రమ చేయవలసి వస్తుంది. బాబా వద్దకు మొత్తం సమాచారం అంతా వస్తుంది. కొంతమంది సమాచారం వినిపిస్తారు, కొంతమంది వినిపించరు. ఎందుకంటే ద్రోహులుగా కూడా చాలామంది ఉంటారు. చాలా ఫస్ట్ క్లాస్గా ఉండిన వారు కూడా ద్రోహులుగా అవుతారు. థర్డ్ క్లాస్ వారు కూడా ద్రోహులుగా ఉన్నారు. కొంచెం జ్ఞానం తెలుసుకుంటూనే మేము శివబాబా కూడా బాబాగా అయ్యామని భావిస్తారు. ఈ జ్ఞానం ఇచ్చేదెవరో కూడా గుర్తించరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, విశ్వచక్రవర్తి పదవిని ఇచ్చే తండ్రిని చాలా చాలా గౌరవించాలి. తండ్రి సేవలో తమ జీవితాన్ని సఫలం చేసుకోవాలి. చదువుపై పూర్తిగా ధ్యాస పెట్టాలి. సెకండ్ పాయింట్, తండ్రి ద్వారా లభించిన జ్ఞానంపై విచారసాగరం మతనం చేయాలి. ఎప్పుడూ కూడా విఘ్న రూపంగా అవ్వరాదు. డిస్సర్వీస్ చేయరాదు. అహంకారం ఉండరాదు. వరదానము, 4 సబ్జెక్టుల్లో తండ్రి మనసుకు నచ్చే మార్కులు తీసుకునే హృదయ సింహాసనాధికారి భవ. ఏ పిల్లలైతే 4 సబ్జెక్టుల్లో మంచి మార్కులు తీసుకుంటారో, ఆది నుండి అంతమం వరకు మంచి మార్కులతో పాస్ అవుతారో వారినే పాస్ విత్ హానర్ అని అంటారు. మధ్య మధ్యలో మార్కులు తగ్గిపోయి తర్వాత మేకప్ చేసుకోవటం కాదు. కానీ అన్ని సబ్జెక్టుల్లో తండ్రికి మనసుకు ఇష్టమైన మార్కులు తీసుకునే వారే హృదయ సింహాసనాధికారులుగా అవుతారు. దీనితో పాటు బ్రాహ్మణ ప్రపంచంలో అందరి ప్రేమ, అందరి సహయోగం, అందరి గౌరవాన్ని ప్రాప్తి చేసుకున్న వారే హృదయ సింహాసనాధీశుల నుండి రాజ్య సింహాసనాధికారులుగా అవుతారు. స్లోగన్, ఎవరి హృదయంలో సదా నేను తండ్రి దానిని, తండ్రి నావారు అనే అన్హద్ అంటే అనంతమైన పాట మూగుతూ ఉంటుందో వారే ప్రియమైన వారు. అచ్చా, ఓం శాంతి.